హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పువ్వొత్తులను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనము పత్తిని దూదిని ఇలా మొత్తము గింజలంతా తీసేసి, ఇందులో ఇలా అన్ని గింజలు ఉంటాయి కదండి, ఇవన్నీ గింజలన్నీ తీసేసి ఇలా మొత్తం తీసి పెట్టుకోవాలండి. దూదినంతా కూడా ఇలా తీసి పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి ఎండలో పెడితే మనకు వత్తులు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను దీన్ని ఒకసారి ఎండలో కూడా పెట్టానండి. ఇప్పుడు ఈ పువ్వొత్తులను ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను కొంచెం దూది తీసుకున్నానండి. దూదిని ఇలా మంచిగా ఇలా చేయాలండి. ఇలా చేసిన తర్వాత దీన్ని చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి వీటిని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు విభూతి తీసుకోవాలండి. విభూతిని కొంచెం ఇలా వేలికి రాసుకొని ఇలా ప్రెస్ చేయాలి. మన దగ్గర ఒకవేళ మీ దగ్గర విభూతి కనుక అవైలబుల్గా లేకుంటే దాని బదులుగా చాక్ పీస్తో కూడా ఇవి చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీనికి ఇంకొంచెము ఇలా దూది యాడ్ చేయాలి. కొద్ది కొద్దిగా దూది యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా దూది యాడ్ చేయాలండి. ఎక్కువ దూది యాడ్ చేస్తే ఇది మల్కల్లాగా వచ్చేస్తుంది. చూడండి, మీకు ఎంత పొడుగు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం దూది ఎక్కువ యాడ్ చేయండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేయండి. చూడండి, ఇప్పుడు పువ్వొత్తి ఇది రెడీ అయింది. నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి మీకు. మనం ఇలా కొద్దిగా దూదిని తీసుకోవాలి. దూదిని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేయాలండి. పైకి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకు పైన ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దూదిని కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి. మధ్య మధ్యలో మనకి ఇది ఇలా వత్తిని ఇలా అనడానికి రాకుంటే కొద్దిగా విభూతిని కానీ చాక్ పీస్ పౌడర్ని కానీ చాక్ పీస్తో కానీ ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత కొంచెం కొంచెం దూదిని యాడ్ చేయాలి. చూడండి, చిన్నగా కావాలంటే ఇలా కొద్దిగా దూది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా కావాలంటే వత్తి ఇంకా కొంచెం దీనికి యాడ్ చేస్తే పెద్దగా అవుతుంది. ఇది ఫ్రెండ్స్, నేను అన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టాను. చూడండి, ఇప్పుడు ఒత్తి కూడా మనకు దీపంలో వేస్తే ఇలా నిలబడి ఉండాలండి. నిలబడి ఉంటే మనకు వెలిగించడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. చూడండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.